హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను టొమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్‌కి బెస్ట్ ఆప్షన్ అండి. చాలా ఈజీగా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఇందుకోసం ఫస్ట్ ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులోకి 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసి వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసిన తర్వాత అది ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అవుతుందనగా అప్పుడు మేము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని వేయాలి. ఇక్కడ నేను 6, 7 టమాటోల్ని తీసుకున్నానండి. అవి కూడా బాగా ఒకసారి కలుపుకొని అందులోకి రుచికి సరిపడిన ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద టమాటోస్‌ని బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, టమాటోస్ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు అదొకసారి బాగా కలుపుకొని అందులో 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అందులో మాకు గ్రేవీకి అవసరమైన వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అందులోకి ఉడకబెట్టి తీసుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. కోడిగుడ్లకు కొంచెం ఘాటులాగా వేసేసి గ్రేవీలోకి వేయాలండి. ఒకసారి కోడిగుడ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఒకసారి బాగా కలిపేసి 2 మినిట్స్ వరకు కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలండి. ఇది రైస్‌తో, రోటీస్‌తో బావుంటుంది. లంచ్ బాక్స్‌కి అయితే ఇది మంచి కాంబినేషన్ అండి. ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.